సుమారుగా 118 నియోజకవర్గాలు ఉంటే మనకు 65 మంది ఎమ్మెల్యేలను మనకు కేటాయించవలసి వస్తుంది. కానీ వాళ్ళు ఎంతమందిని కేటాయించారు? మనకు 17-18 మందిని కేటాయించి మనకు మన అధికారాన్ని, మన రాజ్య అధికారాన్ని, మన అస్తిత్వాన్ని, మన గౌరవాన్ని ఇది రెడ్డి సామాజిక వర్గము మరియు అగ్రకులాలే మన రాజకీయాన్ని దోపిడీ చేస్తున్నారు. ఖబర్దార్, ఈ వేదిక ద్వారా ఇవాళ తెలంగాణ మొత్తము దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు మరియు పోరు దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. మరియు ఆరు కృష్ణన్న గారు 40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అదే స్ఫూర్తితో ఆ రోజు ఆరు కృష్ణన్న ఒకటే ఉండే, ఇవాళ లక్షలాది మంది ఆరు కృష్ణలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం జరిగింది. ఇది నిదర్శనం అని కూడా చెప్తున్నాను. అతి త్వరలోనే 2028లో బీసీల రాజ్యం అధికారంలో రాబోతుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. యావత్ తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లకు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మనం సిద్ధంగా ఉండాలి. ఈయన ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం. మన బీసీ ఓట్లే ఈ రాజ్యాధికారం రావడం జరిగింది.